మాటలు లేవు. నిజం చెప్తాను భయ్య. మాటలైతే లేవు భయ్య. సాంగు 'దేవరా' నుంచి మూడో సాంగ్ వచ్చింది భయ్య. పిచ్చగా నచ్చేసింది భయ్య. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకునేలాగైతే ఈ సాంగ్ ఉంది. నిజం చెప్తున్నాను. 'చుట్టమల్లె' సాంగ్ అదే విధంగా 'ఫియర్' సాంగ్ ఏ విధంగా ఉన్నాయో, ఈ సాంగ్ అంతకు మించి ఉంది అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు భయ్య. మన 'ఎన్టీఆర్' గారి యాక్టింగ్ అయ్యుండొచ్చు. అందులో ఎక్స్‌ప్రెషన్స్ అయ్యుండొచ్చు. అదే విధంగా 'జాన్వీ కపూర్' గారి ఎక్స్‌ప్రెషన్స్ అయ్యుండొచ్చు. చించేశారు భయ్య. అందరూ కాకపోతే మన 'చుట్టమల్లె' సాంగ్‌కి 'జాన్వీ కపూర్' గారి రొమాంటిక్ లుక్స్ ఉన్నాయి కదా! ఆ లుక్స్ కాస్త ఈ సాంగ్‌కి ఏ విధంగా అయిపోయాయంటే దానికి డబల్. నేను చెప్తున్నాను. ఒక్కసారి మీరు చూడండి. సాంగ్ చూసి మాట్లాడండి. దానికి డబల్ అయిపోయాయి భయ్య. నిజం చెప్తున్నాను. అదే కాకుండా మన 'ఎన్టీఆర్' గారు పాన్ ఇండియా అయిపోయారు. పాన్ ఇండియా స్టార్ అయ్యారు ఇప్పుడు. పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత మాక్సిమం అందరూ ఏం చేస్తారు? యాక్టింగ్ మీద అయితే దృష్టంతా పెడతారనమాట. ఫోకస్ మొత్తంను. కానీ ఇక్కడ 'ఎన్టీఆర్' గారు అది ఆలోచించలేదు. నేను యాక్టింగ్ అయ్యుండొచ్చు, డాన్స్ అయ్యుండొచ్చు, ఇంకా ఎక్సెట్రా అయ్యుండొచ్చు. ప్రతి వాటి మీద ఫోకస్ పెట్టి నా ఆడియన్స్‌కి, నా ఫ్యాన్స్‌కి మొత్తం మీద కాలర్ ఎగరేసుకోవాలనే చేస్తాను అని చెప్పారు. ఈరోజు చేస్తున్నారు కూడా అదే విధంగా. నిజంగా ఒకసారి పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత మాక్సిమం ఎంతమంది ఈ విధంగా డాన్స్ చేయడానికైతే ప్రయత్నించరు. ఎందుకంటే యాక్టింగ్ మీదే దృష్టి పెడతారు మాక్సిమం. ఎందుకంటే సౌత్ అదే విధంగా నార్త్‌లో వాళ్ళకి నచ్చారు కాబట్టి ఎక్కువగా. అందుకని యాక్టింగ్ మీద డాన్స్ మీద చాలా తక్కువ ఫోకస్ అయితే పెడతారనమాట. కానీ ఇక్కడ 'ఎన్టీఆర్' గారు మొత్తం డాన్స్, యాక్టింగ్ మొత్తం అని చింపి పారేస్తున్నారు భయ్య. ఇంక చూసుకుంటే నార్త్ వాళ్ళకి నచ్చేటట్టు మన 'వార్ 2' కూడా ముందుకు వచ్చేస్తుంది ఆల్రెడీ. 'వార్ 2' తోని నార్త్ మొత్తాన్ని మన కంట్రోల్‌లోకి తీసుకొచ్చేస్తారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు భయ్య. ఇప్పుడు మనం ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటే, సాంగు కొద్దిగా డిఫరెంట్‌గా ఉన్నా సరే, బీజీఎం కొట్టాడు భయ్య మన అనిరుద్ భయ్య. దోల కొట్టాడు భయ్య. పిచ్చగా నచ్చింది నాకైతే. అంతే కాకుండా మన 'రావణ్ ఫర్ యూ' గాడు ఒక మాట అన్నాడు. లిరిక్స్ బాగున్నాయి భయ్య. లిరిక్స్ బాగుంటే బీజీఎం బాగోలేదు భయ్య అంటున్నాడు. అర్థమైందా మీకు? లిరిక్స్ బాగున్నాయంట. బీజీఎం బాగోలేదంట. చూసారా? ఇక్కడ గూడా మనవాడు ఏం చేసాడో, ఇక్కడ గూడా దాన్ని ఏకేద్దారనే తీసుకున్నాడనమాట. ఎందుకంటే మన దె నెక్స్ట్ సాంగ్ మన 'చుట్టమల్లె' సాంగ్ ఉంది కదా! ఆ సాంగ్ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఈ సాంగ్ కూడా దానికి దీనికి లింక్ కట్టేసి దీనికి కూడా ఏదో విధంగా దేనితో దానికి లింక్ కలెక్షన్ చేసేసి దీన్ని కూడా ఏదో కాపీ ట్యూన్ అని చెప్పేద్దాం అనే విధంగా అయితే మన ఈడున్నాడనమాట. మన 'రావణ్ ఫర్ యూ' ఆడు చిన్న ఛాన్స్ దొరికితే చాలు తెలుసా? దీన్ని దాన్ని కలిపేస్తాడు. "భయ్యా ఒక్కసారి దీన్ని గమనించండి. అది ఇది ఒకలా ఉంది కదా!" అని చెప్పేస్తాడనమాట. ఈ విషయం గురించి పక్కన పెట్టండి. ఆడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా మంచిది. అది కాదు టాపిక్. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మన మన అనిరుద్ భయ్య మ్యూజిక్ ఏ విధంగా కొట్టాడనేది. నిజంగా చెప్తున్నాను. ఈ లిరిక్స్‌కి మన మూడో సాంగ్ లిరిక్స్ ఉన్నాయి కదా! ఈ లిరిక్స్‌కైతే ఖచ్చితంగా మన అనిరుద్ భయ్య అయితే ఎర్రగా తీశాడు భయ్య. పిచ్చగా నచ్చింది నాకైతే. పక్కా చెప్తున్నాను. ఎన్టీఆర్ అభిమానిగా కాదు. నేను ఈ 'పుష్పకైనా' అదే చెప్తాను. ఆల్రెడీ నీకు చెప్పాను ఆల్రెడీ ఈ విషయం. 'పుష్పకైనా' మన 'మహేష్ బాబు' గారి అప్‌కమింగ్ మూవీకైనా, ఇంకా ఎక్సెట్రా మూవీస్‌కైనా సరే, నేను ఏ విధంగానైనా సరే, ఈ విధంగానే చెప్తాను. ఓపెన్‌గా అయిపోతాను. అంతేగాని అందులో ఉన్నది, లేనిది మిక్సింగ్ అయితే కొట్టడానికి నేను ఏ రోజు ప్రయత్నించను. ప్రయత్నించబోను కూడా. అర్థమైందా? ఇప్పుడు మన సాంగ్ చూసుకుంటే పర్వాలేదనిపించింది. లిరిక్స్ కూడా ఇరగదీశారు భయ్య సూపర్‌గా రాశారు లిరిక్స్ అయితే. అంతే కాకుండా ఇది 1 అవర్‌లోనే మన 1,000,000 వ్యూస్‌నైతే సంపాదిస్తుందయ్యా. 1,000,000 వ్యూస్ అంటే తక్కువ కాదు. ఆషామాషీ విషయం కాదు. 10,00,000 మందిని ఒకే ఒక్క గంటలో 10,00,000 మందిని సొంతం చేసుకుంది. ఇది 2 నిమిషాల సాంగ్ అయినా సరే ఊపి తెప్పించే సాంగ్ భయ్యా. భలే ఉంటది. ఒకసారైతే మీరు వెళ్లి చూడండి. చూడకపోతే మన 'చుట్టమల్లె' సాంగ్‌కి, ఈ సాంగ్‌కి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు నిజంగా చెప్తారు. భయ్యా ఇదేంటి ఈ విధంగా ఉంది అదే మాట అయితే ఖచ్చితంగా చెప్తారు. ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి వెళ్లి చూడండి. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మన ఈ రివ్యూ చూసి మీరు వెళ్లి ఆ సాంగ్ చూసి, ఆ సాంగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్‌కొచ్చి సబ్స్క్రైబ్ చేసి అదే విధంగా కామెంట్ అయితే చేయండి.